హాయ్ అండి. టుడే స్పెషల్ పాలకూర పప్పు ఎలా రెడీ చేసేయాలో చూసేద్దాం రండి. ముందుగా మన పాలకూరని నీట్గా కడిగేసి కట్ చేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పును వేసుకొని నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు కడుక్కున్న పప్పులోకి 3 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే మనం నీట్గా కడిగి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేసేయాలి. మన కారానికి సరిపడా పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 5 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇప్పుడు ఈ పప్పుతోని ఇట్లా గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ ఇట్లా మెదిపేసేయాలి. పులుపుకి సరిపడా చింతపండు రసం వేసేసి ఇంకో పక్క పోపు గరిటె పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని చక్కగా వేయించుకొని ఈ పోపుని వేసేయాలి. ఇంతేనండి, పాలకూర పప్పు అయితే నా స్టైల్లో రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.